మొత్తం మీద చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు పోలీసులు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి రంగం సిద్ధం చేశారు. రాంబాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అరెస్టులో భాగంగా రాంబాబు ఇంటి వద్ద పోలీసు వాహనాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు చేపట్టారు. పోలీసు వాహనం చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్టుకు రంగం సిద్ధం అవుతోంది. పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులంతా కూడా మొత్తం మీద పోలీసుల వలయంలో ప్రస్తుతం అంబటి ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి. రైట్, మనతో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, మొత్తం మీద వైసీపీ కూడా అంబటికి ప్రాణహాని ఉంది, కావాలనే ఇలా చేశారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలన్నీ గమనిస్తున్నారు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఎలా చూడాలి ఈ ఇన్సిడెంట్ని? అంటే ప్రధానంగా కూడా ఏదైతే ఈ తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఆ తిరుపతి లడ్డు వ్యవహారంలో అయితే మాత్రం దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని సిబిఐకి సంబంధించినటువంటి ఒక నివేదిక చెప్పినటువంటి తర్వాత వైసీపీకి చెందినటువంటి నాయకులు అయితే మాత్రం దాన్ని ఎక్కువగా కూడా ఫోకస్ చేసే దిశగా కూడా ప్రయత్నించారు. దీనికి సంబంధించి వాళ్ళైతే మాత్రం ప్రతి ఈ చోట కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా కూడా ఆలయాలకు వెళ్ళి ఆలయాల పవిత్రత, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా కూడా అక్కడ యానిమల్ ఫ్యాట్ లేకపోయినప్పటికీ కూడా యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పడంతో చెప్పారు అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించి ఒక నివేదిక ఆధారంగానే అది చెప్పడం జరిగింది అని దానికి సంబంధించి నటువంటి ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరులో ఏర్పాటు చేసి దానికి సంబంధించి అక్కడ ఏదైతే ఆ లడ్డూ ప్రసాదం ఉందో ఆ లడ్డూ ప్రసాదంలో అయితే మాత్రం యానిమల్ ఫ్యాట్ ఉన్నదనేటువంటి విషయాన్ని చెప్తూనే మళ్ళీ టీటీడీకి సంబంధించినటువంటి 241 కోట్లు ఈ లడ్డూ ప్రసాదంలో కాజేసేందుకే ఈ యానిమల్ ఫ్యాట్ని కలిపారు అనేటువంటి ఈ విషయాన్ని అయితే ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించి వైసీపీ అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చిల్లీస్, గుంటూరుకి సంబంధించి చిల్లీస్ సెంటర్లో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ దగ్గరికి నిన్న అంబటి రాంబాబు వెళతాం, అంబటి రాంబాబు వెళ్ళి ఆ ఫ్లెక్సీని తీసేయాలి, సిబిఐ చెప్పినటువంటి నివేదికలో ఈ యానిమల్ ఫ్యాట్ లేదన్నటువంటి సందర్భంలో ఎలా చేస్తారు అని ఆయన అయితే ఈ ఫ్లెక్సీ వేస్తారనేటువంటి ప్రశ్నిస్తూ ఇది కనుక 24 గంటల్లో రిమూవ్ చేయకపోతే మాత్రం తామే వచ్చి పీక్ వేస్తామని చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఈరోజు వైసీపీకి సంబంధించి కేంద్ర కార్యాలయం నుంచి మాత్రం వైసీపీ నేతలందరికీ ప్రధానంగా వచ్చినటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్ళాలి, టెంపుల్లోకి వెళ్ళి జరిగినటువంటి అపచారానికి సంబంధించిన అంశం మీద పూజలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఈరోజు గోరంట్ల, అంటే ఖచ్చితంగా చిల్లీస్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గోరంట్ల ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అంబటి రాంబాబు వెళ్ళినటువంటి సందర్భంలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి చిల్లీస్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉంటే దాన్ని ఆయన వచ్చేసి తీసివేస్తాడు అనేటువంటి వదంతులు వ్యాపించడంతో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఇది గమనించినటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఆయన టెంపుల్కి వెళ్ళి పూజల అనంతరం వస్తున్నటువంటి సందర్భంలో ఆయన వాహనాన్ని అయితే మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా కూడా కొంత ఘర్షణ అయితే జరిగింది. ఈ ఘర్షణ జరిగినటువంటి నేపథ్యంలో ఆయన అయితే ఈ సీఎం మీద అయితే మాత్రం ఆయన కొన్ని అన్పార్లమెంట్ వర్డ్స్ అయితే వాడినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కూడా ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో అక్కడ పట్టాభి చేసినటువంటి ఒక వ్యాఖ్య ఆధారంగా చేసుకొని రైట్ రవికృష్ణ, మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు.